పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మ్రాణి క్రొమ్మల ఆదివారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-7. రెండవ పట్టణము ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-11. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 మొదలుకొని 27వ అధ్యాయము 65 వచనం వరకు. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్లారా, ఈనాటి ఈ యొక్క మ్రాణి కొమ్మల ఆదివారం మనకు నేర్పించే అంశం ఏమంటే, ప్రభువైన దేవాదేవుడు ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేసి ప్రతిసారి అద్భుతాలు పొందిన వారితో ఈ అద్భుతాల గురించి ఎవరికి చెప్పరాదు అని పదే పదే వారికి గుర్తు చేసి ఉన్నారు. కానీ సమయం ఆసన్నమైనప్పుడు తానే స్వయముగా గాడిద పిల్లపై ఎక్కి రావడం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21:5 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు, అతడు వినమ్రుడు, చిన్నది అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. రాజులు యుద్ధానికి గుర్రాల మీద రథాల మీద వస్తారు. అటువంటి రాజులు రాజ్యాన్ని తమ వశం చేసుకోవడానికి యుద్ధాలు చేస్తారు, ప్రాణాలను తీస్తారు. కానీ సంధి కుదుర్చుకోవడానికి, శాంతిని నెలకొల్పడానికి గాడిద మీద వస్తారు అని చెప్పేసి ఆ యొక్క చరిత్ర తెలియజేస్తుంది. ఆ విధముగా క్రీస్తు భగవంతుడు వస్తూ ఉండగా జన సమూహములు అనేకములు దారి పొడవున తమ వస్త్రములు పరిచిరి. కొందరు చెట్ల రొమ్మను నరికి మార్గమున పరిచిరి. యేసు ముందు వెనక వచ్చున్న జన సమూహము, దావీదు కుమార హోసన్న, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసన్న అని విజయనాదములు చేసి ఉన్నారు. కాబట్టి ప్రియా దైవబిడ్లారా, ఈయన గలిలయలోని నజరేతు నివాసియగు ప్రవక్త యేసు అని చెప్పేసి అనేక మంది అనుకున్నారు. అయినప్పటికీ క్రీస్తు భగవంతుడు తాను పొందబోయే శ్రమలలో భాగస్థులు కావడానికి సమయం ఆసన్నమైనప్పుడు ఈ విధంగా యెరూషలేములోనికి బాహ్యముగా, బాహాటముగా, రాజుగా, వైభవముగా విచ్చేయబోతూ ఉన్నాడని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అటువంటి క్రీస్తు భగవంతుని గురించి యెషయా ప్రవక్త 50వ అధ్యాయం 4 నుంచి వాక్యాలు ఈ విధముగా సెలవిస్తున్నాయి. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించను, నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు అతడు నాకు సంభాషణ శక్తిని దయచేయును అని ఈ మాటలతో క్రీస్తు భగవంతుడు చేయబోయే కార్యాల గురించి ముందుగానే ప్రవక్త పలుకున్నాడు. అటువంటి క్రీస్తు భగవంతుని గురించి పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 6 నుంచి వాక్యాలు ఈ విధముగా సెలవిస్తున్నాయి. దైవ స్వభావం కలిగి ఉన్నప్పటికీ దేవునితో తన సమానత్వమును ఎప్పుడు గణింపలేదు. మరీ ముఖ్యంగా తనను తాను రిక్తును చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించను. అన్ని విధముల మానమాతృడై ఉండి కూడా అంతకంటే వినయము కలవాడి మరణం వరకు కూడా, శిలువ మరణం వరకు కూడా విధేయుడాయను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామమును ఆయనకు ప్రసాదించను. అందువలన పరలోక, భూలోక, పాతాళలోక మందిలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినుతులు కావాలి. పితయగు దేవుని మహిమానార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించాలని భగవంతుడు గొప్ప భాగ్యాన్ని క్రీస్తు భగవంతుని ద్వారా మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. ఇది ఈ విధముగా అంటే ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు భగవంతుడు పొందబోయే శ్రమల గురించి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం నుంచి చదువుకున్నట్లయితే, మొట్టమొదటిగా గురుద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు యొక్క జీవితం, 30 వెండి నాణేలకు గురువును అప్పచెప్పటం, మరి కడరాత్రి భోజనంలో శిష్యులకి తెలియజేస్తూ ఉన్నారు, ఇదిగో ఇది నా నిమిత్తమే ఎల్లప్పుడూ మీరు ఈ లోకంలో చేయాలి అన్న విధముగా కడరాత్రి భోజనం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో ప్రభువైన దేవాదేవుడు తన యొక్క శరీరక్తాలను సమర్పిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలని అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన సందర్భం. తదనంతరం మరి పేతురు గారు ఎవరు విడిచిపెట్టుకుపోయినా నేను విడిచిపెట్టనని చివరికి 3 సార్లు క్రీస్తు భగవంతుడు ఎవరో అని చెప్పేసి బొంకిన వైనం. క్రీస్తు భగవంతుడు తాను పొందబోయే శ్రమలకు ముందుగా గెత్సేమను తోటలో తన యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు. అపోస్తులతో పాటుగా అతడు ఉండి ప్రార్థన చేయమని ప్రాధేయపడ్డారు, కానీ వాళ్ళు నిద్రించారు. క్రీస్తు భగవంతుడు తండ్రి అయిన దేవాదేవునికి విన్నవించుకున్నాడు, నా తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుండి తొలగింపనిమ్మని, కానీ నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరనిమ్మని
మత్తాయి సువార్త 26:39 వాక్యంలో వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు మరొకసారి తండ్రి అయిన దేవాదేవునికి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని మత్తాయి సువార్త 26:42 మరొకసారి ప్రార్థన చేశారు. తదనంతరం సమయం వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు ద్వారా గురువుని శత్రువుల చేతికి అప్పచెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా క్రీస్తు భగవంతుడు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. న్యాయపీఠం వద్ద అతడు న్యాయ విచారణ చలపడ్డారు. కానీ పిలాతుకి ఎటువంటి ఆ యొక్క లోటుపాట్లు, ఎటువంటి పాపము కనిపించలేదు. అతనిని శిక్షించడానికి ఏ యొక్క ఉద్దేశము కూడా లేదని చెప్పేసి క్రీస్తు భగవంతుడు నిర్దోషి అన్న విధముగా తాను పదే తెలియజేసి ఉన్నారు. నాకు ఇతనిలో ఎటువంటి లోపం కనిపించడం లేదు అని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ ప్రజలు అసూయ చేత, ఆ యొక్క పరిసయ్యుల యొక్క అసూయ చేత క్రీస్తు భగవంతుని శిలువ మరణం గాయించారు, మరణశిక్ష వేశారు. ఆ మరణశిక్షలో ప్రభువైన దేవాదేవుడు తనను తాను బలి అయ్యారు. ఆ సందర్భంలో అనేక మంది అతనిపై నేరం మోపి అన్యాయపు తీర్పు చేసి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. మరి ముఖ్యంగా అనేక మంది అతనిని హేళన చేస్తూ ఉన్నారు, చెంపపై కొట్టారు, ముఖం మీద ఉమ్మూశారు. ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు జరిగినప్పటికీ ప్రభువైన దేవాదేవుడు అన్నిటినీ సహించాడు, భరించాడు. ప్రియా సహోదరి సహోదర, పవిత్ర గురువారం, పవిత్ర శుక్రవారం జరగబోయే కార్యాలని మ్రాణికొమ్మల ఆదివారం రోజున మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క పవిత్ర వరంలో భాగస్థులవుతున్న మనం దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మన యొక్క జీవితాలను సరిదిద్దుకుంటున్నామా లేదా అని హృదయ పరిశీలన చేసుకుని ప్రభువైన దేవాదేవుని యొక్క కృప అనుగ్రహం నిండుగా కుమ్మరించడానికి ప్రయత్నాలు చేద్దాం. జయ జయనాథాలు పలికిన ఆ యొక్క నాలుకలే అతనిని సిలువ వేయమని చెప్పేసి అంటూ ఉన్నాయి. మరి దేవుని స్తుతిస్తున్న మన నాలుకలు కూడా పాపాలు చేస్తూ ఉన్నాయి. వాటికి ప్రాయశ్చిత్త పడదాం, దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరినీ, మన కుటుంబాలని, దీక్షాపడిని ప్రత్యేక విధముగా దీవించి ఆశ్రయింతురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరిని కూడా శుద్ధులుగా చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.